మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, లెంటిలో 40వ దినము ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 39 నుండి 43, యోహాను సువార్త 19వ అధ్యాయము 36 నుండి 42 వరకు, కీర్తన 30 ఉత్తర ప్రచుతర భాగం. ఈ పాఠ్య భాగాల ఆధారంగా ఏర్పరచబడిన అంశము అమర్త్యుడు, ద ఇమ్మోర్టల్. యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్నటి దినమున పరిశుద్ధ శుక్రవారము మధ్యాహ్నం రమారమి 3 గంటలకు ఆయన మరణించటము మనం గమనిస్తాం. యేసు ప్రభు వారు మరణించినటువంటి సమయము, ఆయన అనంతరం జరిగిన సంఘటనలు, పరిశుద్ధ శనివారం జరిగిన సంఘటనల గురించి మనము శ్రమ చరిత్రను ధ్యానం చేస్తూ అంశాన్ని ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఇమోర్టల్ అంటే నిత్యము జీవించేవాడు, అమరత్వం కలిగిన వాడు, లివింగ్ ఫర్ ఎవర్, నెవర్ డయింగ్, మరణము అనేటువంటి లేనటువంటి వ్యక్తిగా మనము ఈ యొక్క అంశాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభు అమర్త్యుడిగా ఉన్నాడు. యేసు ప్రభుల వారు మరణం అనంతరము జరిగిన సంఘటనలు నిసాన్ మాసం 14వ దినము మార్కు సువార్త 15:38 నుంచి 41 కానీ, మత్తయి సువార్త 27:51 కానీ, లూకా 23:45, 47:49 కానీ మనము ఈ యొక్క వచనాల భాగంగా మనం చూసినప్పుడు దేవాలయము తెర నడిమికి చినిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవాలయం తెర నడిమికి చినగడం అనేది పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న దేవాలయం తెర చితికింది. మనము మండపానికి పరిశుద్ధ స్థలానికి మధ్య కూడా మరొక తెర ఉంటుంది, అది చెరగలేదు. కానీ దేవాలయము అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ తెర చినకటము అనేది మనం చూస్తూ ఉన్నాము. అలా తెర చినిగింది. తెర చినిగిన తర్వాత దేవునికి మానవునికి మధ్య ఉన్న అడ్డు తెర తొలగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇది చాలా స్పష్టమైనటువంటి వివరణ. 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు మందంగా ఉండే తెర ఏ భూకంపం వలన ఇతర కార్యక్రమాల వలన చిరగలేదు. కానీ దేవుడు ఆ యొక్క విశేషమైన కార్యాన్ని జరిగించాడు. మార్కు సువార్త 15:38-41 కానీ, మత్తయి 27:51 నుండి 56, లూకా 23:45-49 ఇక్కడ జరిగినటువంటి కార్యం మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవునికి మానవునికి మధ్య ఉన్న అడ్డు తెర తొలగిపోయింది. తర్వాత పెద్ద భూకంపం కలిగింది, బండలు బద్దలైపోయినాయి. శతాధిపతి అంటున్నాడు, ఈయన నిజముగా నీతిమంతుడు, ఇతడు దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు అలాగ మరణించిన తర్వాత ఆయన ప్రక్కలో బల్లెంతో పొడవడం, రక్తము నీరు కారటము మనం గమనిస్తాము. తర్వాత యేసు ప్రభు సమాధి కార్యక్రమము, ఎందుకంటే సబ్బాతు దినం వస్తుంది, సబ్బాతు దినానికి ముందే ఆ యొక్క శిలువ మీద వేలాడబడేటువంటి వారిని దించేయాలి. ద్వితీయోపదేశకాండం 21-23 మనం గమనిస్తే అక్కడ సమాధి చేయకబడకపోతే అలాగే శిలువ మీద ఉంటే వాళ్ళు భయంకరమైనటువంటి శాపగ్రస్తులుగా ఎంచి వారిని చాలా నీచమైనటువంటి సమాధి కార్యక్రమాలను నడిపించేవారు. కానీ ఎప్పుడైతే నికోదేము, అరిమతయి యోసేపు ఇద్దరు వచ్చి పిలాతు నా దేహాన్ని అడిగి వెళ్ళి తీసుకెళ్లి సబ్బాతు దినం రాక మునిపే దగ్గరలో ఉన్న ఒలీవ తోటలో ఉన్నటువంటి ఎవరూ పెట్టినటువంటి ఒక సమాధిలో ఆయన పెట్టడం మనం గమనిస్తాం. అది చాలా ఉన్నతమైనటువంటి కార్యక్రమంగా మనం చూస్తాం. అక్కడ ఇద్దరు దొంగలు కాళ్ళు విరగొట్టారు, కానీ యేసు ప్రభు కాళ్ళను వాళ్ళు ఎరగొట్టకుండా అలాగనే తీసుకుని వెళ్ళారు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక కథ లేకపోతే ఒక ట్రెడిషన్, హోలీ గ్రెయిల్ అనబడిన పరిశుద్ధ పాత్ర అనేటువంటి ఒక ప్రాచుర్యం ఉన్నటువంటి ఒక కథ ఏంటంటే, యేసు ప్రభురాత్రి భోజనంలో వాడిన పాత్రలో యేసు సిలువలో కార్చిన రక్తాన్ని సేకరించారని ఇటువంటి ఒక ప్రాచుర్యంలో ఉంది. అదేవిధంగా మగ్దలేని మరియా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళటానికి వేరొక మరియా ఆ అత్తరును దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా వారు చేసుకుంటున్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది పరిశుద్ధ శుక్రవారం సాయంకాలం వరకు జరిగినటువంటి సంఘటనలు. అదేవిధంగా శనివారం నాడు పరిశుద్ధ శనివారం, సైలెంట్ సాటర్డే, హోలీ సాటర్డే మనం చూస్తే ప్రతి ఒక్కరు కూడా శనివారం ఎవరు ఏ పని చేయకూడదు. ఏప్రిల్ 7th క్రీస్తు శకము 30వ సంవత్సరం జరిగినట్టుగా మనం గమనిస్తాం. నిర్గమకాండం 20:10 చూస్తే ఎవరు ఏ పని చేయకూడదు.
అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఎలాంటి కార్యం చేసినా కూడా సబ్బాత్ దినమున మంచి పనులను కూడా చేయొద్దు అనేటువంటి విషయంలో శాస్త్రులు పరిశీలు ఉన్నారు. యోహాను 9:24లో స్వస్థపరిచినప్పుడు కూడా చేయొద్దు అనేటువంటి మాటను వారు తెలియచేయడం మనం చూస్తాం. అయితే దేవుడు సబ్బాతు దినమునకు దేవుడు కానీ మీరు ఇలాంటి కార్యములు చేయకూడదని వారిని మందలించిన విధానాన్ని కూడా మనం చేస్తాం. ఒకవైపు యేసు సమాధిని జయించి లేస్తాడని యూదుల హృదయాలు చాలా భయంతున్నాయి. అందువలన సమాధి చేయబడిన యేసును బంధించి ముద్ర వేసి కాపదారులు కూడా అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులరా, యేసు ప్రభువారు సమాధిలో ఉన్నాడా? ఆ రోజు ఆయన ఏం చేశాడు అంటే పత్రికలు ఈ విధంగా మాట్లాడుతున్నాయి. ఎఫెసీ 4:8-10 మనం ఒకటి ఆలోచన చేస్తే, ఆయన చెరగా పట్టుకొని పోయాడు, రెండోది ఆరోహణమాయను అనే విషయాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చెరగా పట్టుకొని పోవడం, దీనిలో దాగున్న ఆత్మీయమైనటువంటి వివరణ ఏంటంటే, పరిశుద్ధులు సంపూర్ణ ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షమావృద్ధి పొందుటకు పరిచర్య ధర్మం జరిగించుటకు అని ఆయన మాట్లాడుతూ ఉపదేశకులుగాను కొందరిని ప్రవక్తలుగాను అపోస్తులుగాను నియమించాడని ఎఫెసీ 4:12లో చెప్తాడు. కీర్తన 68:18 కూడా మనం చూస్తున్నప్పుడు, నీవు ఆరోహణమైతివి, పట్టబడితివి, వారిని చెరపట్టుకుని పోతే మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. దీనినే ఎఫెసీ 4:8-10లో తిరిగి మనం గమనిస్తాము. యేసు ప్రభుల వారు దుష్ట శక్తుల మీద ఆయన యుద్ధం చేశాడు, సిలువలో వాటిని జయించాడు, సమాధిని గెలిచాడు, ఆయన పక్షము ఉన్న వారిని తన పరిచర్య కొరకు ఏర్పరచుకున్నాడు, అదే బహుమతిగా అనుగ్రహించాడని ఇటువంటి విషయాన్ని ఎఫెసీ 4:12 మనకి వివరిస్తుంది. ఆయన చెరగా తీసుకుని పోయారు. అందుకే రెండవ మాటలో కూడా, ఇదిగో నేడు నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ప్రభు పరదేశకు వెళ్ళడానికి ఆ చెరను తీసుకుని పరదేశకు పోయారు. భూమి క్రింద భాగములకు వెళ్ళిన ఆరోహణం ఆయన అంటే ఎఫెసీ 4:9లో చెప్తా ఉన్నాడు. ఆయన ఆరోహణం ఆయన అంటే భూమి క్రింద భాగములకు వెళ్ళుట. పెంతెకోస్తు పండుగ దినము నుండి ఆయన మనం చూస్తే ఆయన భూలోకానికి ఆరోహణమై వచ్చాడు. అపొస్తలుల కార్యాల గ్రంథము 2:1-4 పునరుద్ధానుడైన తర్వాత ఆత్మస్వరూపుడైన యేసు ఆకాశంలోకి ఆరోహణమయ్యాడు. సమస్తమును మహిమతో నింపబడ్డది. క్రీస్తు స్థానంలో సంఘాన్ని ఆయన ఉంచినట్టుగా మనం చూస్తున్నాము. సంఘము శరీరము. ఆయన భూమి క్రిందకి దిగటము అనేది మనం గమనించినప్పుడు ఆ మృతుల లోకము పరదేశు హెడెస్కి వెళ్ళినట్టుగా, ముఖ్యంగా పునరుద్ధానమైన యేసు విజయశీలుడై ఆయన సంఘములో ఉన్నవారికి ఆయా స్థానాలు వరాలుగా ఇచ్చినట్లుగా ఈ లోక పరిచర్యల బాధ్యతలు ఎలాగైతే అనుగ్రహించబడినాయో అలాగా ఆయన ఆత్మీయ మేలులు ఇచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. చనిపోయిన ఆత్మలు ప్రభువుని ఎరగకపోయిన స్థలంలో ఉన్నాయి అనే పండితులు అభిప్రాయపడతారు. అయితే మనలను దేవుని యొద్దకు చేర్చుటకు అవినీతిమంతుల కొరకు నీతిమంతులైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒకసారే శ్రమపడెను. ఎందుకంటే మనము బ్రతికించబడాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. 1 పేతురు 3:18. మనం ఇక్కడ ఆలోచన చేయాల్సిన ఏంటంటే, మృతుల శరీరము విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లు, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా స్వార్థ ప్రకటింపబడింది. 1 పేతురు 4:6. వారికి కూడా స్వార్థ ప్రకటింపబడ్డకు ఆయన భూమి క్రింద భాగానికి వెళ్ళి వారు స్వార్థను ప్రకటించాడు ప్రభు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీ 4:9-10 దీని గురించి సంఘపితరులు ముఖ్యంగా జస్టిన్ మార్టిన్ యోహాను మరణించిన సంవత్సరంలోనే ఆయన జన్మించాడు. బిషప్ యురేనియస్ ఐగుప్తులో ఒక దైవ సేవకుడు, పరిశుద్ధుడైన క్లెమెంట్, ఇలాంటి వారందరూ ఈ అంశాన్ని గురించి ప్రభు బోధించానని చెప్పారు. వీరు యేసు ప్రభు సువార్తను ప్రకటించారని చెప్పారు. అందువలన యేసు సిలువలో దొంగకు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. ప్రభు చెప్పినట్లు టెర్టులియన్, సిరియల్ అనే భక్తులు తమ రచనలో ఆ పదాలు పరదేశకు ఆయన వెళ్ళినట్టుగా, పరదేశంగా మృతులు అక్కడ ఉండేటువంటి స్థానము, ఆ స్థానానికి ఆయన వెళ్ళి స్వార్థ ప్రకటించాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలా స్వార్థ ప్రకటించినటువంటి ప్రభువు దానిని ఆరోహణమై మృత్యుంజయుడై ఆయన తిరిగి లేచాడు. ఆయన అమర్త్యుడు. ఆయన చనిపోయిన వాడు కాదు. దేహము ఆ సమాధిలో ఉంచబడలేదు. ఆయన ప్రాణము, ఆత్మ మరల మృతుల
లోకంలో నుండి దేహంతో సహా ఆయన పునరుద్ధారుడయ్యాడు ఆదివారం తెల్లవారుజామున. ఆయన అమర్త్యుడు. అందుకే ఈ యొక్క పత్రిక భాగంలో చూస్తే అపోస్తలుల కార్యాల గ్రంథం 10:39-43 వరకు ఆయన అంటాడు కదా, ఇదిగో క్రీస్తును సమాధిలో ఉంచాను, అయితే ఆయన దానిని జయించాడు. దాంట్లో పెట్టారు కానీ ఆయన ఆ యొక్క 3వ దినాన తిరిగి లేచెను. అపోస్తలుల కార్యాల గ్రంథం 10:40లో మనం చూస్తాము. ఆయన అందులో పెట్టినప్పటికీ కూడా మృత్యుంజయుడై తిరిగి లేచాడు. క్రొత్త సమాధులు ఆయన పెట్టాడు. యోహాను సువార్త 19:36-42 వచనాల్లో మనం చూసాం. అక్కడ నికోదేము మరియు అరిమతయి యోసేపు ఇద్దరు కూడా యేసు దేహాన్ని తీసుకోవడానికి ఎంతో సాహసం చేశారు. ఈ అరిమతయి యోసేపు, నికోదేము ఒక సన్హెడ్రిన్ సభలో మంచి అధికారంగా ఉన్నటువంటి వాడు, యేసును రహస్యంగా కలిసినవాడు, యేసు ద్వారా సంధింపబడి మారుమనసు పొంది సిలువ దగ్గరుండి దేవుని యొక్క దేహాన్ని తీసుకోవడానికి ఆయన తెగించి ప్రభు దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పిల్లరా, ప్రభు కొరకు అలా నిలబడాలి. అందుకే కీర్తన 33లో మనం చూస్తే పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసి అనే ప్రవచనము అక్కడ నెరవేరింది. 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. ఈరోజు దేవుడు మన కొరకు తిరిగి లేచాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన అమర్త్యుడు, సజీవుడు. అటువంటి సజీవుడైనటువంటి యేసును మనం ఆరాధిస్తూ ఉన్నాము. సజీవుడుగా ఉన్నటువంటి ప్రభువుని మనము ఆరాధిస్తూ ఉన్నాము. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీవు సజీవుడైనటువంటి ప్రభువుని నీవు సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించలేకపోతే ప్రభు రాజ్య వారసులుగా మనం ఏమాత్రం కూడా ఉండలేం. ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన మృతులలో లేడు. ఆయన సజీవమైనటువంటి వాడు గనక మనము సజీవమైన రాళ్ల వలె ఉండి, అమర్త్యుడైనటువంటి ప్రభు కొరకు మనము సజీవమైనటువంటి రాళ్ల వలె ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 అంటాడు, మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడాలి. దేవుని వాక్యము సజీవమైనది, మన ప్రభువు సజీవమైన వాడు. మనము ప్రభువు ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికేను. రోమ 14:9 తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు. కాబట్టి నీవు సజీవులవై ఉండాలి. ఆయన మృతుల నుండి సజీవులుగా లేచాడు. అమర్త్యుడైనటువంటి ప్రభువుని మనం ఆరాధిస్తూ ఉన్నాము. ఆయన సమాధిలోకి దిగి అక్కడ ఆ పరదేశులో అనేకులకు క్రీస్తు సువార్తను ప్రకటించినటువంటి గొప్పవాడు. ఈరోజు ఆయన సజీవులకు దేవుడిగా ఉన్నాడు. నీవు చనిపోయిన స్థితిలో ఉంటే ప్రభు అంటున్నాడు, నీవు సజీవమైన స్థితిలో ఉండాలి. నువ్వు జీవించుచున్నావని పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడవే అని వాక్యం చెప్తా ఉంది. అలా కాకుండా మనము సజీవుడైన యేసును ఆరాధిస్తుండగా మనం సజీవమైన రాళ్ల వలె ఉండాలి. ప్రియులారా, యేసు ప్రభు చనిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు, ఆయన దేహం కొరకు సాహసం చేసినటువంటి అరిమతయి యోసేపు, నికోదేము, ఆయనను కొత్త సమాధిలో పెట్టడం, ప్రవచన నెరవేర్పు, ఆయన భూమి క్రింద భాగంలోనికి వెళ్ళి పరదేశంలో సువార్త ప్రకటించడం, ఆయన ఆరోహణం అవటం, ఈ కార్యక్రమాలన్నీ కూడా యేసు ప్రభుల వారి యొక్క జీవనంలో ఈ నిశ్శబ్ద శనివారం, శుక్రవారము యేసు చనిపోయిన దగ్గర నుండి ఈ శనివారం వరకు జరిగినటువంటి కార్యాల్లో మనం నేర్చుకోదగ్గదే అమర్త్యుడైన యేసును మన సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి. అదే సువార్త ఇక్కడ ప్రకటిస్తా ఉన్నాడు పేతురు. మేము సాక్షులం. అపొస్తలుల కార్యాల గ్రంథం 10:39లో అక్కడ ఏమంటాడంటే, ఆయనను ప్రభువు లేపాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన లేపాడు. సాక్ష్యం చెప్తూ ఉన్నారు. మేము సాక్ష్యం చెప్తా ఉన్నాము. మేము సాక్ష్యంగా ఉన్నాం. దానికి మాకే కనబడ్డాడు ఆయన. ఎవరికి కనబడలేదు. ఎవరంటే ప్రజలందరికీ కాక దేవుని చేత ఏర్పరచబడిన సాక్షులకే. మన దేవునికి నువ్వు సాక్షిగా ఉంటున్నావా? దేవునికి సాక్ష్యంగా మనం జీవించాలి. అలా దేవుని కొరకు సాక్షిగా జీవించిన అరిమతయి యోసేపు, నికోదేము వలె మనం జీవించాలి. వారు చూడండి ఎంత సాహసం చేశారు ప్రియులారా. పార్థివ దేహాన్ని, యేసు ప్రభు దేహాన్ని ఇమ్మని పిలాతు దగ్గరికి వెళ్ళినటువంటి ఆ గొప్ప వైనం మనం మరి ఏ విధముగా మనము
ఆలోచన. యేసు శిష్యుడిగానున్న అరిమత యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చాడు. మత్తయి 27:57లో. మార్కు 15:43 ఏమంటున్నాడంటే, సాయంకాలం అయినప్పుడు అరిమత యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి దేహం ఇమ్మని అడిగాడు. అంత మాత్రమే కాదు, ఆయన చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యం, ఆయన రహస్యంగా యేసు శిష్యుడిగా ఉన్నట్టు యోహాను సువార్త 19:38. అదే రీతిగా నికోదేము అనబడినటువంటి వాడు కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారి కొరకు ఆ పార్థివ దేహానికి ఆ సుగంధ ద్రవ్యాలు పూసిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇతడు అరిమత యోసేపు ఘనత వహించిన వాడే, ఒక సభ్యుడిగా ఉండి దేవుని కొరకు ఎదురు చూచేటువంటి వాడు. అటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించినటువంటి అరిమత యోసేపు ప్రభు కొరకు సాక్షిగా జీవించి ప్రభు దేహాన్ని తీసుకుని వెళ్ళటానికి సాహసోపితమైనటువంటి నిర్ణయం తీసుకుని పిలాతును ఆ దేహం ఇమ్మని అడిగిన విధానాన్ని మనం చూస్తున్నాం. సాక్ష్యముగా నిలబడ్డాడు ప్రభు కొరకు. దేవుని కొరకు మరి సాక్ష్యంగా నీవు నిలబడగలవా? అలా నిలబడినప్పుడు దేవుడు ఆయన పునరుద్ధానములో పాలిభాగస్తులుగా మనల్ని చేస్తాడు. ప్రియులారా, ఈరోజు మనమే ఆలోచన చేసుకుందాం. దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప కార్యం ప్రభు కొరకు మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నికోదేము దేవుని కొరకు నిలబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. పిల్లరా, మరి నీవు ఏ విధంగా ప్రభు కొరకు నిలబడతా ఉన్నావు? మనల్ని మనమే ప్రభు సన్నిధిలో సమర్పించుకోవాలి. అమర్చుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. మొదట రాత్రి వేళ ఆయన ఎద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చాడు. యేసు ప్రభు ఆ పార్థివ దేహానికి ఆయన్ని మర్యాదపూర్వకంగా సమాధి చేయడం కోసం యోహాను 19:39లో చూస్తాం. అదే రీతిగా యోహాను 7:50లో కూడా ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు నికోదేము. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి బాప్తీసం కొరకు అడిగినటువంటి వ్యక్తిగా నికోదేముని మనం చూస్తాం. ప్రియులరా, ఈరోజు ఒక విషయం ఆలోచన చేయండి. ప్రభు కొరకు సాక్షిగా జీవించడానికి మనల్ని మనమే సిద్ధపరచుకొని దేవునిలో ముందుకు కొనసాగింపబడాలి. ఈ పరిశుద్ధ శనివారము ఆయన మృతులకు సువార్త ప్రకటించి అమర్చుడై తిరిగి లేచిన ప్రభు నీ ఎదుట ఉన్నాడు. మరి నీవు ఆయన కొరకు సాక్షిగా జీవించడానికి నీవు సిద్ధపరచుకుంటున్నావా? అలా సిద్ధపరచుకుంటే ప్రభు నిన్ను పునరుద్ధాన అనుభవంలోనికి నడిపిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగా ఉన్నారు. ఈ పరిశుద్ధ శనివారం, నిశ్శబ్ద శనివారం నీవు ఆనాడు ప్రకటించిన ఆ గొప్ప సువార్త సాక్షిగా జీవించినటువంటి బిడ్డలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నికోదేము వలె, యోసేపు వలె మమ్మల్ని ఉంచండి. నీకు సాక్షిగా పేతురు వలె మార్చండి. బిడ్డలను దీవించండి. నీ ఆత్మతో నింపండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.